1971 పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఈ సబ్మైరన్ చరిత్ర ఏంటి, విశాఖ తీరంలో మ్యూజియంగా ఎలా మారింది? దక్షిణాసియాలోని తొలి సబ్మైరన్ మ్యూజియం ఐఎన్ఎస్ కుర్సురా 2002లో విశాఖలో ఇది ఏర్పాటయ్యింది. 1969లో భారత నౌకాదళంలో ప్రవేశించిన కుర్సురా 31 ఏళ్లు దేశ రక్షణలో సేవలు అందించి 2001లో రిటైర్ అయ్యింది. 1971 పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న చరిత్ర కుర్సురా సబ్మైరన్ కు ఉంది. ఈ యుద్ధంలో కుర్సురా ఎలాంటి పాత్ర పోషించింది? అరేబియా సముద్రంలో గస్తీ నిధులు నిర్వహించిన కుర్సురా విశాఖ తీరంలో సబ్మైరన్ మ్యూజియంగా ఎలా మారింది? కుర్సురా సబ్మైరన్ విశేషాలతో పాటు అది మ్యూజియంగా ఎలా మారిందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సబ్మైరన్ ను రష్యా నుంచి కొనుగోలు చేసింది ఇండియా. 22 టర్బోడ్లను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ సబ్మైరన్ 1969 డిసెంబర్ 18న భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. 2001 ఫిబ్రవరి 27న సేవల నుంచి విరమణ పొందింది. కుర్సురా సబ్మైరన్ డీటెయిల్స్: పొడవు 91.3 మీటర్లు, ఎత్తు 11.92 మీటర్లు, సముద్ర ఉపరితలంపై వేగం 15.5 నాట్స్, నీటిలో 9 నాట్స్, సముద్ర ఉపరితలంపై బరువు 1945 టన్నులు, నీటిలో 2469 టన్నులు. ఈ సబ్మైరన్లో 7 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకటో కంపార్ట్మెంట్లో టర్బోడ్లు ఉంటాయి. మొత్తం 22 టర్బోడ్లు ఉంటాయి. 1971 పాకిస్తాన్ యుద్ధంలో కుర్సురా 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కుర్సురా కీలక పాత్ర పోషించింది. ఆ యుద్ధంలో గస్తీ విధుల్లో పాల్గొంది. సబ్మైరన్ ప్రధాన లక్ష్యం శత్రు నౌకల కదలికలను గమనించడం, భారత జలాల్లోకి పాకిస్తాన్ నౌకాదళం ప్రవేశించకుండా అడ్డుకోవడం. భారత నౌకాదళం ఆపరేషన్లకు అవసరమైన సహాయం కూడా కుర్సురా చేసింది. ఐఎన్ఎస్ కుర్సురా డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మైరన్ కావడంతో నీటి అడుగున ఎవరు గుర్తించకుండా శత్రు జలాల్లోకి నిశ్శబ్దంగా చొచ్చుకొనిపోయి ఎక్కువ సమయం పనిచేయగలదు. యుద్ధ సమయంలో పాకిస్తాన్ నౌకలపై నిఘా, వ్యూహాత్మక సమాచారాన్ని సేకరించడంలో ఇది ముఖ్య పాత్ర పోషించింది. సబ్మైరన్ నేరుగా దాడులు చేసినా లేదంటే శత్రు నౌకలతో తడబడినా అవన్నీ రహస్యంగానే ఉంచుతారని చెప్తున్నారు. మనకి 3 వైపుల సముద్రం ఉండడంతో 365 రోజులు సబ్మైరన్స్ నిధులు నిర్వహిస్తూనే ఉంటాయి. అరేబియా సముద్రంలో కుర్సురా ఎక్కువగా నిఘా నిధులు నిర్వహించేది. అయితే అది ఎప్పుడు వెళ్ళేది, ఎప్పుడు వచ్చేది ఎవరికి తెలియదు. 2 నెలలకు సరిపడే 440 టన్నుల డీజిల్, ఇతర ఆహారం, నీరు అందుబాటులో ఉంటుంది. మ్యూజియంగా ఎలా మారింది? 2001 ఫిబ్రవరిలో విధుల నుంచి ఐఎన్ఎస్ కుర్సురా రిటైర్ అయిన తర్వాత దాన్ని మ్యూజియంగా మార్చాలనుకున్నామని చెప్పారు. ఐఎన్ఎస్ కుర్సురా వంటి ఫాస్ట్ ట్రాక్ సిరీస్ సబ్మైరన్లు డీజిల్తో నడిచేవి. కుర్సురా రిటైర్ అయ్యే సమయానికి రక్షణ రంగం న్యూక్లియర్ సబ్మైరన్స్ వైపు దృష్టి సారించింది. సబ్మైరన్ దగ్గరికి వెళ్ళడానికి సిబ్బందికి తప్ప బయటి వారికి అనుమతి ఉండదు. ఎందుకంటే రేడియేషన్ ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ కుర్సురాను మ్యూజియంగా మార్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అప్పటి నావికాదళ చీఫ్ ఒకరు ప్రయత్నించారు. ఇలా చేసే యువత దేశ రక్షణ కోసం వైపు ఆకర్షితులయ్యే అవకాశంతో పాటు భారత నౌకాదళం పనితీరు, గొప్పతనం కూడా వారికి తెలుస్తుందని భావించారు. 6 కోట్లు ఖర్చు పెట్టి రిటైర్ అయిన తర్వాత కుర్సురా సబ్మైరన్ను విశాఖ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే అంత సులభంగా సాధ్యం కాలేదు. దానికి 18 నెలల సమయం పట్టింది. ఆ రోజుల్లోనే 6 కోట్లు ఖర్చు అయ్యింది. సబ్మైరన్ను సముద్రం నుంచి తీరానికి తీసుకొచ్చేందుకు ఏం చేశారంటే, ఇనుపతాళ్ల సహాయంతో సబ్మైరన్ను తీరం వైపు లాగేందుకు ఐరన్ బాక్సులను వెల్డింగ్ చేశారు. సబ్మైరన్ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఒరిగిపోకుండా బలమైన లోహపు దిమ్మెలతో వెల్డింగ్ చేశారు. సబ్మైరన్ ఉంచడానికి 90 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతులో ఫౌండేషన్ సిద్ధం చేశారు. టక్స్ సహాయంతో తీరంలో ఇసుక తగిలే వరకు సబ్మైరన్ను తీసుకువచ్చారు. ఆ తర్వాత ఇసుకలో ఉన్న సబ్మైరన్ను అప్పటికే నిర్మించిన ఫౌండేషన్ పైకి తీసుకురావాలి. దీనికోసం హైడ్రాలిక్ వించును ఏర్పాటు చేసి బలమైన ఇనుప తీగలను దానికి కట్టి సబ్మైరన్ను తీరం వైపు లాగడం ప్రయత్నించారు. కానీ సబ్మైరన్ ముందు భాగం ఇసుకలో కూరుకుపోయింది. దీంతో సపోర్టర్స్ ఏర్పాటు చేసి సబ్మైరన్ను కాస్త పైకి లేపి ముందుకు లాగడం చేశారు. ఆ సమయంలో మళ్ళీ ఇసుక సబ్మైరన్కు 2 వైపులా చేరింది. ఎర్త్ బూమర్స్ ఉపయోగించి ఆ సమస్యను అధిగమించారు. ఆ తర్వాత అతి కష్టంపై హైడ్రాలిక్ వించు, ఐరన్ వైర్ సహాయంతో ఫౌండేషన్ సమీపంలోకి సబ్మైరన్ తీసుకొని రాగలిగారు. హైడ్రాలిక్ జాక్ సహాయంతో సబ్మైరన్ కు ఫౌండేషన్ పై ఉంచగలిగారు. సునామీలు, భూకంపాలు వస్తే సబ్మైరన్ కదలకుండా ఉండాలని భారీ ఇనుప కడ్డీలను వెల్డింగ్ చేశారు. అయితే ఈ పనులు జరిగిన క్రమంలో సబ్మైరన్లోని కొన్ని భాగాలు ధ్వంసమయ్యాయి. అనంతరం వాటిని బాగు చేశారు. తీరంలో ఉండడంతో తుప్పు పట్టకుండా యాంటీ రస్ట్ పెయింట్స్ ను 3 సార్లు వేస్తారు. అలా కుర్సురా సబ్మైరన్ ని 2002 ఆగస్టు 9 నాటికి మ్యూజియంగా మార్చారు. సముద్రంలో సబ్మైరన్, నేలపై మ్యూజియం. 2002 ఆగస్టు 24 నుంచి సబ్మైరన్ మ్యూజియంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మ్యూజియంలో రాడర్ రూమ్, సోనార్ రూమ్, కంట్రోల్ రూమ్, టర్బోడ్లు, ఇతర ఆయుధాలు ప్రదర్శనలో ఉన్నాయి.
ఈ మ్యూజియం చూసిన తర్వాత నెలల తరబడి ఇరుకైన ప్రదేశాలలో తింటూ పడుకుంటూ దేశం కోసం నిధులు నిర్వహించిన రక్షణ సిబ్బందికి గొప్పతనం తెలుస్తుంది అని అక్కడి అధికారులు చెబుతున్నారు.